హలో అండ్ అందరికీ ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ ఫాలో చేయండి. మీరు ఫాలో చేయడం వల్ల ఏంటంటే మరిన్ని మోర్ వీడియోస్తో నేను ముందుకు రాగలను. అలాగే మీరు నాకు మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. అయితే ఈ వీడియోలో ఏంటంటే టోటల్గా కబోర్డ్లోని మొత్తం సామాన్లన్నీ ఇరికించి మరీ పెట్టేస్తారండి చాలామంది. ఇలా ఇరికించి పెట్టడం వల్ల ఏంటంటే లోపలికి ఎయిర్ అనేది పాస్ అవ్వదు. కబోర్డ్స్ కూడా క్లోజ్ చేసి ఉంటాయి. అసలు వాడమాట. ఇలా క్లోజ్ చేసి ఉండడం వల్ల ఏంటంటే లోపలికి గాలి వెళ్ళక మెయిన్ చెదపురుగుకి మనం ఎప్పుడైతే డార్క్నెస్ ఎయిర్ పాస్ అవ్వలేదంటే కంపల్సరీ చెద అనేది పడుతుంది. ఇలా న్యూస్ పేపర్స్ అనేది వాడకూడదు. అలాగే బుక్స్ అనేది కూడా స్టోరేజ్ చేయకూడదు. కబోర్డ్స్ ఉన్న ఏరియాలో చెమ్మ అనేది వాల్కి ఉండకూడదండి. అలా వాల్కి చెమ్మ ఉన్నా సరే కంపల్సరీ ఆ ఏరియాలో మన బుక్స్ కానీ పేపర్స్ కానీ ఏం పట్టినా సరే మొత్తం తడిచి పాడైపోయి పురుగు అనేది మీకు పుట్టేస్తుంది కంపల్సరీ. ఇలాగే ఇక్కడ హెచ్డిహెచ్ఎంఆర్ షీట్ కూడా వంటగదిలో వాడారండి. మొత్తం టోటల్గా చెత్త పట్టేసి పాడైపోయింది. హెచ్డిహెచ్ఎంఆర్ యూజ్ చేసినప్పుడు కంపల్సరీ బోత్ సైడ్ లామినేట్ అనేది యూజ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎవరికైనా సరే టర్మేట్ రిక్వైర్మెంట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి.